welcome to SQ Hangama and welcome to I3E by Karthik. Informative, innovative, inspirational and entertainment show. సో ఈ రోజు అయితే మనం ఒక కొత్త సెగ్మెంట్ చూడబోతున్నాం. అదేంటంటే ఇండియన్ కిడ్స్ టాలెంట్ ఇన్ అమెరికా. సో భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చిన పిల్లలైనా అయి ఉండవచ్చు, లేదంటే ఇక్కడ పుట్టి పెరిగిన మన భారతీయ పిల్లలైనా అయి ఉండవచ్చు. సో ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. సో వారందరూకి చాలా వివిధ టాలెంట్స్ అయితే ఉన్నాయి. కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది డాన్సులు వేస్తున్నారు, కొంతమంది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నారు, కొంతమంది పాటలు, పద్యాలు, శ్లోకాలు, ఇలా ఎన్నో 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 టాలెంట్స్ అయితే వీరికి ఉన్నాయి. సో బేసికల్ గానే పిల్లలంటే ఏంటి, లైక్ మనం పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి ఏంటంటే పిల్లలు దైవంతో సమానమని. సో అలాంటి పిల్లలు పాటలు పాడి, శ్లోకాలు చెప్పి, పద్యాలు పాడి, డాన్సులు వేసి ఇవన్నీ చేస్తూ ఉంటే ఎంత ముద్దుగా ఉంటుంది. జనరల్ గానే పిల్లలు ఏ పని చేసినా కానీ చాలా ముద్దుగా ఉంటుంది. సో అలాంటిది ఇలా ఈ ఎక్స్ట్రా టాలెంట్ అన్నది వాళ్ళలో ఉన్నట్టయితే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. సో అలాంటి మన భారతీయ పిల్లలకి ఉన్న టాలెంట్ ని మన ఈ ఎస్క్యూబ్ హంగామాలో చూపించాలనే ఉద్దేశంతో ఈ I3 షో బై కార్తిక్ లో వాళ్ళకి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే మనం ప్లే చేయబోతున్నాం. సో వీళ్ళందరినీ మీరు చూసి బాగా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే పిల్లలకి ఈ వయసు నుంచే వారి టాలెంట్ ని మనమైతే ఎంకరేజ్ చేసినట్టయితే వారి కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతూ ఉంటుంది. సో లెట్స్ సీ అండ్ ఎంజాయ్. सरस्वती वैदे कामपुना विद्याय गच्छामि सिद्धिर्द भवतु मे सदा. Very good. मे सदा. गुरु ब्रह्मा, गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरु देवो महेश्वरा, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. నమస్కారం అండి, నా పేరు రత్నశ్రీ సంస్కృతి బొమ్మలూరి. నేను పద్మిని మేడం నుంచి సంగీతం నేర్చుకున్నాను. నేను మీకు పద్మనాభ పాడుతున్నాను. పద్మనాభ పరమ పురుష పరం జ్యోతి స్వరూపా విదూరవంద్య విమల చరిత విహం గాది రోహణ ఉదది నివాస ఉరగశాయన ఉన్నతోన్నత మహిమా యదుకులోత్తమ యజ్ఞ రాక్షక ఆజ్ఞ శిక్షక రామనామ విభీషణ పాలక నమో నమో ఇబవరదాయక నమో నమో శోభాప్రద సుమా నూరదాయసు రేంద్రమాను రంజనా అభినవపు రందరావేత్ ఠలబలరే రామనామ. Hi, my name is Ranch. I'll be playing 2 songs for you. The first one's Firefly.
Thank you. Next one. Here's the next piece. This piece is called Ferris wheel. Thank you. Hi, I'm Sriveda and I'm in 4th grade. Today I'm going to sing. Mushika Vahana Modaka Hasta Mushika Vahana Modaka Hasta Chamarakarna Vilambita Sutra Chamarakarna Vilambita Sutra Vamana Rupa Maheshwara Putra Vamana Rupa Maheshwara Putra Vigna Vinayaka Pada Namaste Vigna Vinayaka Pada Namaste. Thank you. I3E by Karthik. SQ Hangama. Bye. Loka samasta sukinu bhavantu shaive janu sukinu bhavantu om santi santi santi. Hi, my name is Shrisa. I'm studying 7th grade and I want to play City Beneath the Sea on the piano. Thank you. I3E by Karthik and SQ Hangama. నమస్కారం అండి, నా పేరు రమణి శ్రీ సంపద బొమ్మలూరి. ఈరోజు నేను గణగణమునకు పాట పాడుతున్నాను. గణగణమునకు పతి అయినా
గణపతి దొరకు జయం జయం గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం మూలాధారము జీవగణం స్వాదిష్టానము సస్యగణం మూలాధారము జీవగణం స్వాదిష్టానము సస్యగణం మణిపూరము సంపదల గణం అనాహతం వదే వాయుగణం మణిపూరము సంపదల గణం అనాహతం వదే వాయుగణం గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం విశుద్ధమనగా విపుధగణం ఆజ్ఞాచక్రము శక్తిగణం విశుద్ధమనగా విపుధగణం ఆజ్ఞాచక్రము శక్తిగణం సహస్రపద్మము తత్వగణం ఇకపై మిగిలినదేమి గణం సహస్రపద్మము తత్వగణం ఇకపై మిగిలినదేమి గణం గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం కోలాలన్నీ అనుగణము ఆకాశమంతా లోకగణం గోళాలన్నీ అనుగణము ఆకాశమంతా లోకగణం ఈ గణపతి గణమని గృణిలో సచితానందుని గుణమగుణం ఈ గణపతి గణమని గృణిలో సచితానందుని గుణమగుణం గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం గణపతి దొరకు జయం జయం గణపతి దొరకు జయం జయం. Hi, my name is Vaibhav and I'm gonna play Aata Joy to you. You are watching me on I3E by Karthik. Thanks for watching. Siya Anjana, Patana Anjana, Param Vidakar, Petitiya, Vajeva Putta, Baje Suramita, Bajayam, Bajayam. భజే వాయుపుత్రం Bajay Vayaputam, భజే వాలగాత్రం Vayagatum, భజే రుద్రరూపం Yupam, Bajayam, 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 Bajay, Bajayam, Bajayam, Bajay. Hi guys, my name is Shamita and I'll be performing He's So Cute song. So let's go!
Aditi. I'm going to play Ilayaraja song. Thanks to I3 Karthik. చూశారు కదా మన పిల్లలు ఎంత అద్భుతంగా వారి టాలెంట్స్ ని చూపించారో. లైక్ కీబోర్డ్ ప్లే చేస్తున్నారు, పద్యాలు పాడుతున్నారు, శ్లోకాలు చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు అండ్ డాన్స్ చేస్తున్నారు. సో ఇన్ని టాలెంట్స్, వావ్ 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 వావ్, సూపర్ సూపర్ సూపర్. ఎస్, అండ్ ముందుగా అయితే వీళ్ళ పేరెంట్స్ కి మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పిల్లల్లో ఉన్న టాలెంట్ ని ఇప్పటి నుంచే గమనించి వాళ్ళు వారిని ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి. దానికి మాత్రం సూపర్ సూపర్ అండ్ హ్యాట్స్ ఆఫ్. బికాస్ పిల్లలు అనే వారిని చిన్నతనం నుంచే వారి టాలెంట్ ని మనం ఎంకరేజ్ చేసి అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ టాలెంట్ వాళ్ళకి ఉంది అనేది గుర్తించడం అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత వారు ఏ కల్చరల్ యాక్టివిటీస్ లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అలా వారి ఇంట్రెస్ట్ ని గుర్తించి వాళ్ళ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ కి అయితే నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే పిల్లలు అనేవారు వారి టాలెంట్ అంటే చదువు ఉంటుంది, ఓకే, బికాస్ డైలీ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, వారు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నా కానీ ఇప్పుడు చదువు అనేది మాత్రం ప్రతి ఒక్కరికి ఇంకా అవసరం కాబట్టి ఉంటుంది. బట్ ఎక్స్ట్రా టాలెంట్, ఎక్స్ట్రా లైక్ ఈ కల్చరల్ యాక్టివిటీస్ అనేది మాత్రం ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ వారికి ఇదే ఫ్యూచర్ లో కెరీర్ అవ్వచ్చు కదా, వీ డోంట్ నో. లైక్ ఎందుకంటే ఇక్కడ ఎస్పెషలీ ఈ చదువు పరంగా వెళ్ళే దీంట్లోనే టాలెంట్, దీంట్లోనే మన లైఫ్ సెటిల్ అయిపోవడం, ఇలానే జాబ్స్ చేయడం అనేది మాత్రం ఇక్కడైతే ఎస్పెషలీ ఉండదు. బికాస్ వాళ్ళు మ్యూజిక్ రంగంలోకి వెళ్ళొచ్చు, ఆ డాన్స్ ఫీల్డ్ లోకి వెళ్ళొచ్చు, ఇంకా ఏదైనా వారికి చిన్నప్పటి నుంచి ఉన్న టాలెంట్స్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా టాలెంట్స్. సో వాటినే వారి కెరియర్ గా కూడా మలుచుకునే అవకాశాలు అయితే ఇక్కడ చాలా ఉంటాయి. సో అలాంటి పిల్లల్ని ఇక్కడ ముందు నుంచి ఎంకరేజ్ చేయడం అయితే చాలా మంచి పద్ధతి. అండ్ ఇక్కడే కాదండోయ్, మన భారతదేశం, మన తెలుగు నేల మీద కూడా టాలెంట్ ఏమాత్రం తక్కువ లేదు. అక్కడ కూడా పిల్లల్ని చాలా చాలా బాగా అయితే ఎంకరేజ్ చేస్తున్నారు. సో పిల్లలందరినీ ఇలా మనం ఎంకరేజ్ చేసి ఫ్యూచర్ జనరేషన్ అంటే నెక్స్ట్ వీరే కదా మన సొసైటీకి కాబోయే హీరోస్. లైక్ వీరే కదా మన సొసైటీని మార్చాలన్నా, మన సొసైటీలో ఏదైనా మార్పులు చేయాలన్నా కానీ ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ పిల్లలే రేపటి హీరోస్ కాబట్టి సో వీరిని మాత్రం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వీరిని మనం చాలా జాగ్రత్తగా పెంచాలి. అండ్ వీళ్ళలో ఉన్న టాలెంట్ ని మాత్రం బాగా గుర్తించి గ్రహించి షైన్ అప్ చేస్తే కనుక వీరు మాత్రం ఒక రేంజ్ లో ఉండబోతారు. థ్యాంక్ యూ కిడ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. బికాస్ మీరు ఇంత బాగా పర్ఫామ్ చేసి అండ్ ఆల్సో మా ఎస్క్యూ హంగామాకి మీ వీడియో షేర్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలానే ఇండియన్ టాలెంట్ ఇన్ అమెరికా అనే ఈ కాన్సెప్ట్ అయితే మధ్యలో మీకు కొన్ని వీడియోస్ ఇలా టాలెంట్ ని చూపించే ప్రయత్నం అయితే ఈ I3 షో బై కార్తిక్ అండ్ ఎస్క్యూ హంగామా మీకైతే చూపించబోతుంది. సో ప్లీజ్ కీప్ వాచింగ్ ఎస్క్యూ హంగామా అండ్ ప్లీజ్ ఎంకరేజ్ ద కిడ్స్. కిడ్స్ లో ఉన్న టాలెంట్ ని చిన్నప్పటి నుంచే గ్రహించండి, గుర్తించండి, వారిని ఎంకరేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.